అందరికీ నమస్కారం అండి. చిట్టు పునుగుల్ని చిటికలో చేసేసుకుందామండి. అందరికీ నచ్చే ఈవినింగ్ స్నాక్ రెసిపీ పునుగుల్ని 10 అంటే 10 నిమిషాల్లో ఇంటికి ఎవరొచ్చినా సరే కూర్చోబెట్టి చేసేయచ్చండి. మామూలుగా పునుగులు చేయాలంటే పెద్ద ప్రాసెస్లా ఉంటుంది. మైదా కానీ పప్పుల పిండిని కానీ నానబెట్టి బాగా చేత్తో ఎక్కువసేపు మెదపాలి కదండి. ఆ పని లేకుండా ఇలా చిన్న చిన్న పునుగులు వేసుకొని ఇంటిల్లిపాది ఇష్టంగా తిందామండి. దీనికి తోడుగా కర్ణాటక స్ట్రీట్ ఫుడ్లో దొరికే కారా చట్నీ తయారీ విధానం, కావలసిన పదార్థాలు చూపిస్తానండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలో 2 కప్పుల గోధుమ పిండి, అలానే 1 కప్పు పెరుగు, పుల్లగా ఉన్నా బాగుంటుందండి, కమ్మగట్టి పెరుగు అన్నా సరే బాగానే ఉంటుంది. దీనిలో పునుగులు రుచికి సరిపడినంత ఉప్పు, ఒక స్పూన్ జీలకర్ర వేసి పెరుగు పిండికి పట్టేలాగా బాగా కలుపుకుందాం. మనం ఎక్కువ మంది వచ్చినప్పుడు ఒక 4 కప్పులు అయితే 2 కప్పులు పెరుగు వేసుకోండి. ఒకటే కప్పుతో చేసుకోవాలంటే అరకప్పు పెరుగు వేసి కూడా చేసుకోవచ్చండి. ఇలా బాగా కలిసిన దానిలో ఒక 2.5 కప్పులు నీరు వేసి దోశ పిండి కన్నా ఇడ్లీ పిండికి మధ్యస్థంగా కలుపుకుందామండి. ఉండలుగా ఉంది కనుక ఒక బీటర్ తీసుకొని దాంతో బాగా బీట్ చేసుకుంటే ఉండలన్నీ కరిగిలిసిపోతాయండి. ఇలా బాగా కలిసిన పిండి మీద మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు పునుగులు కాంబినేషన్ చట్నీ, కారా చట్నీకి కావాల్సిన పదార్థాలు చూద్దామండి. ఒక అరకప్పు వేయించిన శనగపప్పు, ఒక 4 కాశ్మీరీ మిరపకాయలు, ఒక తాలింపు పెట్టుకునే ఎండుమిరపకాయ, ఒక 4 వెల్లుల్లి రేకలు, 1 ఇంచు అల్లం ముక్క, ఒక అరకప్పు పచ్చి కొబ్బరి ముక్కలు, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని ఒక్కసారి పౌడర్ చేసుకుందామండి. ఇలా తయారైన పౌడర్లో ఒక చిన్న బెల్లం ముక్క వేసుకుని తగినన్ని నీళ్లు పోసుకుని మెత్తటి పేస్ట్లా చేసుకుందాం. ఈ పచ్చడికి నీళ్ళు ఎంత ఎక్కువ ఉంటే అంత పలచగా ఉంటే బాగుంటుందండి. ఇప్పుడు మినపప్పు, శనగపప్పు, ఆవాలు, కరివేపాకు వేసిన తాలింపుతో పచ్చడిలో వేసుకుని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు పిండి మీద మూత తీసి ఒక పావు స్పూన్ బేకింగ్ సోడా కానీ వంట సోడా కానీ వేసుకుని ఒక్క 4 సెకండ్ల పాటు బాగా కలుపుకుందాం. బాగా ఫెర్మెంటేషన్ అయిన ఈ పిండిని ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టి నూనె బాగా కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని చిన్న చిట్టి పునుగులు వేసుకుందామండి. సీజన్ మారింది కదండి, దగ్గు, జలుబు, జ్వరం రాకుండా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండి. ఉదయం నానబెట్టిన బాదం తినడం వల్ల, అలానే అన్నం తీసుకునే ముందు 1 స్పూన్ అల్లం రసం, తినే ఆహార పదార్థాల్లో నిమ్మరసం కలుపుకొని తింటే చాలా మంచిదండి. అలానే పసుపు కలిపిన గోరువెచ్చని పాలు పడుకోబోయమని తాగండి. పెరుగు, మజ్జిగ అస్సలు మానొద్దండి. ఇలా మొత్తం పునుగులన్నీ వేసుకుని 2 వైపులు మంచి రంగు వచ్చే వరకు వేయించుకుందాం. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్కి మారిన ఈ పునుగులను ప్లేట్లోకి తీసుకుందామండి. అలానే మిగిలిన పిండితో కూడా పునుగులన్నీ వేసేసుకుందాం. చిన్నారులకి ఈ చిట్టి పునుగులు చాలా ఇష్టంగా తింటారండి. స్కూల్ బాక్సుల్లో కూడా వేసి ఇవ్వచ్చు. మొత్తం పునుగులన్నీ వేసేసుకున్నామండి. వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కారా చట్నీతో తింటే ఎన్ని ప్లేట్లన్నా లాగించేస్తామండి. అంత రుచిగా ఉన్న ఆరోగ్యకరమైన గోధుమ పిండితో తయారైన ఈ పునుగులు మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు చేసుకుని టేస్ట్ చేయండి. అలాగే ఒక మంచి కామెంట్ రాయండి. నచ్చితే ఒక లైక్, మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా